హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య హర్ష వ్లాగ్స్. సో నా లాస్ట్ వీడియో చూసారు కదా, ఐకియా నుంచి మేము వివిపురం స్ట్రీట్ ఫుడ్కి వచ్చామన్నమాట. ఇక్కడ నేను ఏమేమి తింటున్నాను, ఏమేమి చేశాను అన్నీ తీసాను అనమాట విత్ రివ్యూస్. లెట్స్ గో. సో మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30 అయిందనమాట. ఫుల్ ట్రాఫిక్లో వచ్చాము అండ్ ఫుల్ జనాలు ఉన్నారు. మాకు అసలు ఇది తినాలి అది తినాలి అంటూ ఐడియా ఏం లేదు, బట్ నాకైతే మంచి దోశ తినాలనిపించింది. దోశ ఈజ్ మై ఫేవరెట్ టిఫిన్ అనమాట. సో మేము యాక్చువల్లీ కార్ పార్కింగ్ ముందు ఎక్కడో పెట్టి ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ వచ్చామన్నమాట ఇక్కడ దాకా. అండ్ ఇక్కడ కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి, ఒక్కో చోట ఒక్కోటి బాగుంటుంది అని చెప్పేసి. సో ఒక చోట బాదం మిల్క్ బాగుంటుంది, అండ్ ఇంకొక చోట దోశ బాగుంటుంది, ఇంకో చోట బోండాలు బాగుంటాయి, ఇంకో చోట మిర్చి బజ్జీలు బాగుంటాయి, ఇంకో చోట లస్సీ బాగుంటుంది. ఇట్లా ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. సో మేము ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇది నేను చూపిస్తుంది ఇక్కడ బాదం మిల్క్ చాలా బాగుంటుంది, కుల్ఫీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము నార్మల్ తీసుకున్నాము. అండ్ దిస్ ఈజ్ వాసవి. ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది, లైక్ దోశ కానీ ఇడ్లీ కానీ చాలా బాగుంటుంది. దాని గురించే మాట్లాడుతున్నాం అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ చిక్కుడుకాయతో ఉంటుందన్నమాట దోశ, చాలా బాగుంటుంది అది. సో ఎవరైతే వివిపురం వస్తారో లైక్ ప్రాపర్ దోశ తినాలంటే అరవేకాలు దోశ అని చెప్పి ఉంటుంది. సారీ రాంగ్గా స్పెల్ చేస్తే. ఇది చాలా బాగుంటుంది వాసవిలో, సో అది ట్రై చేయండి. ఇడ్లీ బాగానే ఉంది నార్మల్గా, బట్ దోశ మాత్రం చాలా వెరైటీగా ఉందన్నమాట, నాకు చాలా నచ్చింది అది. సో ఇప్పుడు హర్షాన్ని మనం అడుగుదాం ఎలా ఉంది, ఏం చెప్తాడు ఏంటని. ఎలా ఉంది, ఎలా అనిపించింది దోశ? ఏ ఇడ్లీ? లెట్స్ గో ఫర్ నెక్స్ట్ టైం. సో దాని తర్వాత పునుగులు నాకు చూద్దామని చెప్పి వెళ్ళాము. పునుగులు సో అండ్ సోగా ఉన్నాయి, బజ్జీ బాగానే ఉంది. అండ్ దాని తర్వాత చెకోడీలాగా ఏవో ఉన్నాయి, అవి బాగానే ఉంది. అంటే నేను జస్ట్ నార్మల్ టేస్ట్ చేశాను, బాగానే ఉంది. సో అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ దాని తర్వాత అలా రూమ్ చేసుకుంటూ వెళ్ళాం. అప్పటికి కొంచెం ఆకలి తీరింది, బట్ సరే అని చెప్పి ఇక్కడ ఒక పులావ్ పావుబాజీకి ఇంకా వస్తుంది, కొంచెమే వస్తుంది. వెళ్దాం, ముందుకు వెళ్దాము, ఏవో ఉంటాయిగా. సరే తీసుకో. ఏమున్నాయి అక్కడ ఉన్నట్టున్నాయి కదా చాట్, వెళ్దామని అన్నా అనమాట. సో ఫైనలీ అయితే చాట్ దగ్గరకు వచ్చాము. పక్కనే జ్యూస్ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ బాదం మిల్క్ అది బాగుంటుంది అనమాట. సో చాట్ తిని బాదం మిల్క్ తాగి ఒక కుల్ఫీ తిందామని ఫిక్స్ అయ్యాను. ఇక్కడ హాట్ బాదం మిల్క్ అంటారు, చాలా బాగుంటుందంట. నేను ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికి నాకు ఫుల్ అయిపోయింది. సరే మనం కుల్ఫీ తిందామని చెప్పి నా ఆకలిని స్టాప్ చేశాను. కోవా ఎలా ఉంటుంది? పాలు వేరైనా బాగానే ఉంటుంది. ఏహే ఇది కొట్టు చెప్పాలి కదా.
అంతే. స్వీట్ పాన్ తీసుకున్నారు. నేనైతే ఇంకా కుల్ఫీ తింటున్నాను అనమాట. నాకు కుల్ఫీస్ అంటే చాలా ఇష్టము. హాట్ బాదం మిల్క్ తాగా కానీ ఎందుకో ఇంకా ఎక్కలేదు. ఇంక అప్పటికి సరిపోయింది అనిపించింది. ఇంకెక్కువ తింటే అనవసరంగా లేనిపోనివి ఎందుకని ఇంకా తినే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఏదో చిన్న చిన్న షాపింగ్ లాగా కూడా పెట్టారు. నార్మల్ హెయిర్ పిన్స్, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు అలా కూడా. సో అవన్నీ చూసుకుంటూ ఇంకా మన ప్లేస్కి అయితే వచ్చాను అనమాట. అండ్ ఇక్కడ ఏదో ఒక అమ్మాయి, తను బ్లైండ్ అనమాట. సో తను చాలా బాగా పాడింది. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సో ఏదో చిన్న అమౌంట్ అలా ఇచ్చేసి వచ్చాను. సో యా, ఫైనల్లీ అయితే అలా అయిపోయింది మా డే అండ్ వీ రిటర్న్ బ్యాక్ టు హోమ్. మాకు మళ్ళీ అక్కడ నుంచి ఇంకో గంట పట్టిందనమాట. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.